మాకు 5 లక్షల రూపాయలు కట్టండి మీకు ఆర్మీలో జాబ్ ఇప్పిస్తాం అని చెప్పేసి చాలా మంది మోసగాళ్లు మోసం చేస్తూ ఉంటారు. ఆర్మీ ర్యాలీ జరిగే సమయంలో చాలా మంది మధ్యవర్తులు మీకు జాబ్ ఇప్పిస్తాము, అదే విధంగా రన్నింగ్ అయిపోయిన తర్వాత మెడికల్ లో అన్ఫిట్ అయిన వాళ్ళకి రీమెడికల్ లో మేము మీకు క్వాలిఫై చేయిస్తాం, మెడికల్ టెస్ట్ పాస్ చేయిస్తాం అని చెప్పేసి 5 నుంచి 6 లక్షల రూపాయలు అడుగుతా ఉంటారు. సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఒక్కటే, డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు వచ్చే రోజులు ఎప్పుడో పోయాయండి. ప్రస్తుతం అయితే అలాంటి ట్రెండ్ లేదు. కాబట్టి దయచేసి ఎవరు కూడా మీరు నాకు 5 లక్షలు కట్టండి లేదంటే 6 లక్షలు కట్టండి నేను మీకు జాబ్ ఇప్పిస్తా అని చెప్తే డెఫినెట్లీ మీరు మోసపోతున్నారనే అర్థం. సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఒకవేళ ర్యాలీ సమయంలో ఎవరు కూడా నాకు డబ్బులు ఇవ్వండి మీకు ఉద్యోగం ఇప్పిస్తాం లేదంటే రీమెడికల్ లో మిమ్మల్ని క్వాలిఫై చేసి జాబ్ వచ్చేటట్టు చేస్తామని చెప్పేసి ఎవరు చెప్పినా కూడా దయచేసి నమ్మకండి, అదే విధంగా మోసపోకండి. ఒకవేళ మనము మోసపోయినా అనుకోండి 5 నుంచి 6 లక్షలు అంటే మన పేదోడికి చాలా పెద్ద అమౌంట్ అండి. ఒక్కసారి మనం 5 నుంచి 6 లక్షలు ఇచ్చామనుకోండి మనం మరీ పేదరికంలోకి వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అన్ని తెలిసినా కూడా అతి ఆశకి పోయి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీ కుటుంబాన్ని నాశనం చేసే ప్రయత్నం చేయకండి. సో అలాంటి జరగనే జరగదు. ఒకవేళ ఎవరైనా అలా డబ్బులు అడిగితే వెంటనే అక్కడ ఉన్న దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని పట్టించే ప్రయత్నం చేయండి.